అరబ్ దేశాల్లో ఇదివరకు నేను విన్నది, నేను మాట్లాడినటువంటి వాళ్ళతో చెప్పేది, అక్కడ మన సొంత భూమి ఉండదు, మనం లీజ్ తీసుకోవాలంతే. 35 ఏళ్ళకి అప్పట్లో ఇచ్చేవాళ్ళు, 33 ఏళ్ళు 35 ఏళ్ళు. ఓ బిల్డింగ్ కట్టుకుంటాం మనం, 35 ఏళ్ళ తర్వాత 33 ఏళ్ళ తర్వాత వదిలేసి మనం ఇచ్చేసేయాలి వాళ్ళకి, లేదా మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టి అది కంటిన్యూ చేయడం. కానీ మొత్తం కూల్చి మళ్ళీ కట్టుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ ఉండేది ఇదివరకు సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి వాటి. ఇప్పుడు సౌదీ అరేబియా ఫస్ట్ టైం విదేశీయులు అక్కడ లీజు కాకుండా భూమి కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే జనవరి 26 నుంచి సౌదీ అరేబియాలో భూములు కొనుక్కోవచ్చట విదేశీయులు. కొనుక్కున్నటువంటి వాళ్ళకి అక్కడ జీవించి హక్కిస్తారు. సరే, మనకు మళ్ళీ ఓట్లు లేవు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు రాజుగారిది. అయితే బోల్డ్ అంతమంది కొనడానికి వెళ్తారు, ఎందుకంటే ట్యాక్సెస్ ఉండవు. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి చోట్ల పన్నులు ఉండవు. పన్నులు లేవు కాబట్టి అక్కడికి వచ్చేయడానికి కోటీశ్వర్లు సిద్ధంగా ఉన్నారు. బ్రిటన్ కోటీశ్వర్లు కూడా అక్కడికే కదా వెళ్ళింది. బ్రిటన్లో పన్నులు ఎక్కువ అయ్యేటప్పటికి మన దేశం నుంచి కూడా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు అక్కడ కంపెనీలు పెట్టుకుని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.